ఏం చేస్తున్నారు? దోశల పిండి రుబ్బుతున్నా. దోశల పిండి రుబ్బుతున్నారా? దేనికోసం? దోశల కోసం. దోశల కోసమా? లేదు దోశల పిండి అది. మరి దోశల పిండి రెడీ అయిపోయింది. చట్నీ ఏంటి? చట్నీ చింతామణి చట్నీ. చింతామణి చట్నీయా? బాబో సూపర్గా ఉంటుందిలే. చట్నీ స్టార్ట్ చేస్తారా? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. చెప్పండి ఏమేమి వేస్తున్నారు? మూకుడు పెట్టేసి ఆయిల్ వేసేసారు. వేడెక్కింది. తర్వాత శనగపప్పు వేయాలి. మొత్తం అవన్నీ వేసేయండి, ఏం కాదు, ఆయిల్లో ఎగిపోతాయి. కదపండి త్వరగా. ఉల్లిపాయలు వేగిపోయినాయా? కొంచెం పసుపు వేసారు. ఇప్పుడు వేయండి, వాటర్ పోయండి. ఇవి మరిగే లోపల మనం శనగపిండి కూడా కలిపేసుకోండి. వాటర్ మరిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సాల్ట్ వేస్తున్నా. వేయండి. మనకి శనగపిండి చట్నీ కాబట్టి మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే అంత మంచి జారుగా ఇలాగా శనగపిండి ఉడికేంత వరకు కూడా వేసుకోవచ్చండి. వాటర్ వేసేయండి. ఇంకా నాకు ఆకలి వస్తుంది, త్వరగా వేయండి బాబు దోశలు. దానికోసమే కదా పొద్దున్న కష్టపడుతుంటా. బాబా చాలా బాగా చేశారు. మరి అందులో పులుపుకి ఏం వేస్తారు? నిమ్మకాయ వేసుకోవాలి. సరే, చట్నీ రెడీ అయిపోయింది. మరి పెనం కూడా పెట్టేసింది త్వరగా. ఏంటి అప్పుడే దోశలు వేయడం కూడా అయిపోయిందా? దోశలు వేయడం అని చెప్పి అన్ని రెడీ చేయడం కష్టం కానీ. అయ్యో, నేను అలా వెళ్ళి వచ్చేలోగా అప్పుడు ఇన్ని దోశలు వేసేసారు బాగానే. అబ్బా, ఈ ప్లేట్ నాకేనా? అయితే టేస్ట్ చేసేస్తా. ఎలా ఉందో వేయండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. భలే ఉంది, సూపర్గా ఉందని. చాలా బాగుంది చట్నీ, పులిపది కూడా చాలా బాగా సరిపోయింది. అబ్బా, ఈ దోశలకి శనగపిండి చట్నీకి చాలా చాలా బాగా కాంబినేషన్ బాగుంది. సూపర్ ఉందండి. మీరు వేస్తూ ఉండండి, నేను తింటాను. అబ్బా, కాల్ చేశారు.